కాళేశ్వరం జలాలతో మిడ్ మానేర్ నుండి ఎల్ఎండిని నింపేందుకు నీటిని విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు. ఇదే విధంగా అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్ట్ పంపోజ్లను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎల్ఎండికి నీటి విడుదలను స్వాగతిస్తూ పొత్తూరు బ్రిడ్జ్ వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సిద్ధం, మెట్ట ప్రాంత రైతులకు సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా అనంతగిరి పంపోజ్ను వెంటనే ఆన్ చేయాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అన్నపూర్ణ, తోటపల్లి ప్రాజెక్టులను నింపకపోతే మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కొత్తూరు మల్లాపూర్ బ్రిడ్జి పైన ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి శ్రీ రాయరాజేశ్వర జలాశయం నుండి దిగువ మానేరు ఎల్ఎండికి సుధాకర్ రావు జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కొత్తూరు గ్రామ సర్పంచ్ అశ్విని శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ బండారు నరేష్ గౌడ్ గారు, అదేవిధంగా పాలకవర్గ సభ్యులు, అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా పొత్తూరు గ్రామంలో ఉన్నటువంటి రైతులందరితో కలిసి ఈరోజు మానేరమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ప్రాజెక్టుల మీద కనీస అవగాహన లేకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడినటువంటి మాటల్లో వారికి ధీటైనటువంటి సమాధానం ఈరోజు నీటి విడుదల అనే విషయాన్ని కూడా ఈరోజు మేము